ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూస్తేనేమో అంటే సంవత్సరంలో ప్రజాపాలన విజయోత్సవాలు రైతుల పండుగ అద్భుతంగా చేశామని చెప్తున్నాడు. ఒక వైపు రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ కావచ్చు, తెలంగాణ తల్లి కొత్త విగ్రహం కావచ్చు, ఇట్లా రకరకాల నేపథ్యాలు జరుగుతుంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు అనే వార్తలు అంటే మిగతా ఇక్కడ నుంచి పోయిన వాళ్ళకు కూడా ఇస్తుండే కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నారు. ఎందుకు ఈ వార్త వస్తుంది? రాహుల్ గాంధీ ఇస్తలేరనేది ఒక అంశం. అయినా ఇంత గొప్పగా మాట్లాడుకునే వాళ్ళు, చేస్తామని ఉత్సవాలు చేసేవాళ్ళు, ప్రకటనలతో పాటు ప్రజలను మభ్యపెట్ట చేస్తున్న వాటిలో దేనికైనా వచ్చారా వీళ్ళు? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రాలేదు నిన్న, కులపోడు అయ్యింది. అది ఎందుకు అదే ఎందుకు అంటే బచ్చగాడు ఏం చేస్తున్నాడు, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇంకోటి తెలుసా, ఈయన ఈ పార్టీలో ఎన్ని రోజులు ఉంటాడో తెలుసు, ఎవరికి తెలియదు. ఇదేందుకు కొత్త ట్విస్ట్? కొత్త ట్విస్ట్ ఏం కాదు, ఇది రాజకీయాలు. ఈ పార్టీలో ఎన్ని రోజులు ఉంటాడో తెలీదు. మరి రాహుల్ గాంధీ గారు కానీ అక్కడ పైన కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ముచ్చట మీరు అడిగారు. ఎందుకు ఇస్తలేరో నాకు తెలుసు. ఈయన పనితనం, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాలేదు, ఎందుకు వస్తలేడో నాకు తెలుసు. ఈయన పార్టీని భ్రష్టు పెట్టించి బయటికి వెళ్ళిపోదామనే ఎత్తుగడలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. చరిత్ర సాక్ష్యం చెప్తుందో ఏమో, నేను ఊహాగానాల మీద మాట్లాడద్దు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేసావు, నీ అనుభవం ఎంత, నీ వయసు ఎంత, ఎవరి గురించి మాట్లాడతాడా అన్నీ? ఏం మాట్లాడాడు? ఎవరు? కేసీఆర్ గురించి. కేసీఆర్ గురించి నీకు ఏమైనా తెలుసా? ఇక్కడ వాళ్ళు చెప్తున్నా, మళ్ళీ మీ ముందు ఇంతకుముందు చెప్పలే, వేరే ఎక్కడో మాట్లాడినప్పుడు చెప్పాను. ఈ దేశంలో అత్యధిక పర్యాయాలు వరుసగా గెలిచిన వ్యక్తి దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి. ప్లీజ్ మేక్ ఎ నోట్, ఐ విల్ గివ్ యూ ది డేటా ఆల్సో కావాలంటే. 14 సార్లు వరుసగా గెలిచాడు. మొన్న 83లో 700 ఓట్లతో ఓడిపోయాడు, అదే ఒక ఓటమి. తర్వాత అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ బై ఎలక్షన్స్ కానీ ఈ దేశంలో అత్యంత ఎక్కువ సార్లు గెలిచిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రజాస్వామ్య దేశంలో కేసీఆరే. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉన్నాడు. ఏం మాట్లాడతావా? నిన్నగాక మొన్న వచ్చి ఆయన గురించే. ఏవో చాలామంది ఇంతకుముందు వెస్ట్ బెంగాల్లో ఉన్న ముఖ్యమంత్రుల గురించి నేను చెప్తాను, లేకపోతే పార్లమెంట్లో ఉన్న మేధావులు వెస్ట్ బెంగాల్ నుంచి ఉన్నారు. కేరళలో 13 సార్లు పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు లేరు వాళ్ళు. రెండోది 11 సార్లు గెలిచి ముఖ్యమంత్రికి అయినా అనే పాపం ఈ సంవత్సరం అయింది పోయి కేరళ. ఏ వ్యక్తి కూడా ఇన్నిసార్లు రాలేదు, ఎందుకంటే ఈ ఛాలెంజ్ది గవర్నమెంట్స్ డిసిషన్స్. బై ఎలక్షన్స్ వచ్చినాయి, బై ఎలక్షన్లో పోటీ చేశాడు, గెలిచాడు, దానివల్ల ఎక్కువైనాయి. అంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో దేశంలో అత్యంత ఎక్కువ సార్లు ప్రజల మద్దతు తీసుకున్న వ్యక్తి దేశంలో మీరు చూపించండి. ఆయన అవమానపరిచేది, ఆయన అవమానపరిస్తే ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు కదా. ఆయన మీద చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలను చిల్లర మాటలు మాట్లాడినట్టు కదా. ప్రజలు వేరే విధంగా ఎట్లా చూస్తావయ్యా? నువ్వు ఓడిపోయినావు. ఈ పార్టీలోకి వచ్చి నువ్వే స్వయంగా ఓడిపోయావు. నీ అధ్యక్షతన ఉంటే 5 అసెంబ్లీ ఎలక్షన్లో డిపాజిట్లు పోయినాయి, నీ ఎలక్షన్ నువ్వే ఓడిపోయావు. నీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక సీటు రాలేదు. అంటే జనరల్ ఎలక్షన్లో అధికారంలోకి తీసుకొచ్చిన కదా అంటాడు. తీసుకొచ్చిన నిజమే, ప్రజలు కొంత ఆశపడ్డారు. నీ ముఖం కాదు, అది రాజకీయ పార్టీలు నడుస్తాయి ఇది. కానీ నువ్వేమనుకుంటున్నావు? అంత నా వల్ల, నీ వల్ల ఏది ఉంటే నువ్వెందుకు గెలవలే? నీ సొంత కాన్స్టిట్యున్సీ చెప్తా. మరి 14 సార్లు గెలిచిన వ్యక్తి మీద ఈ చిల్లర మాటలా? అంటే దాని అర్థమైంది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావు, ప్రజల దృక్పథాన్ని అపహాస్యం చేస్తున్నావు, ప్రజల మద్దతును ఇది చేస్తున్నావు. ఈ విషయాలు మొదటిసారిగా బయటకు వస్తున్నాయి, నేను చెప్పగలుగుతున్నాను. ఈ కోణంలో ఆలోచించింది ఎవరు? వాస్తవాలు చూడకూడదా? ఇదా ఇచ్చే గౌరవం? అందుకే చాలుగా నాకు తెలుసు.